అంగరంగ వైభవంగా జరిగిన ఈ ప్రోగ్రాం చూడండి. అందరికీ నమస్తే అండి. నేను మీ మధు, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు 70 మంది మన దివ్యాంగులకు తిరుపతి కలెక్టర్ ఆఫీసులో 3 చక్రాల మోటరైజ్డ్ సైకిల్స్ వాహనాలు ఇవ్వడం జరిగింది. మన కలెక్టర్ గారు మన దివ్యాంగులను ఉద్దేశించి ఏం మాట్లాడారు, తీసుకున్న మన దివ్యాంగుల మనోగతం ఏంటి, మరి ఇంతమందికి ఒకే చోట ఇట్లా తీసుకోవడం అనేది పండగ లాంటి వాతావరణంలో మన దివ్యాంగ నాయకులు మరి చక్కగా డిజేబుల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నారాయణ స్వామి గారు ఏం మాట్లాడారు, అక్కడ జరిగిన కార్యక్రమం గురించి కొంచెం బ్రీఫ్గా మీతో చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్దాం. 24వ తారీఖు 7వ నెల 2026 ఈరోజు మనకి తిరుపతిలో విభిన్న ప్రతిభావంతుల హిజ్రా 3 చక్రాల స్కూటర్లను ఉచితంగా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు సార్ మరియు ఎమ్మెల్యే శ్రీ అరణి శ్రీనివాసరావులు, తిరుపతి బొజ్జల సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారన్నమాట. 70 మంది దివ్యాంగులకు మోటరైజ్డ్ 3-వీలర్ స్కూటీల పంపిణీ ఈరోజు రంగరంగ వైభవంగా జరిగింది కలెక్టర్ ఆఫీస్ తిరుపతిలో. జిల్లా కలెక్టర్ సార్ ఎస్ వెంకటేశ్వర సార్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి దివ్యాంగుడికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి గారు దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ సార్ వెంకటేశ్వరరావు సార్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ ఆఫీస్ నందు నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల హిజ్రాలకు 73 చక్రాల వాహనాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, తిరుపతి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసరావు గారు, బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఏపీ స్టేట్ డిజేబుల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నారాయణ స్వామి గారు, ఏపీ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ గారు, నాయి బ్రాహ్మణుల కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వినోద్, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట. అట్లాగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన 70 మంది అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు మోటరైజ్డ్ 3-వీలర్ స్కూటీలను పంపిణీ చేశామన్నారు. చదువుకున్న వారు, ఉద్యోగాలు, స్వయం ఉపాధి చేపట్టాలనుకునే వారికి మెరిట్ ఆధారంగా లబ్ధిదారును ఎంపిక చేసినట్లు తెలిపారన్నమాట. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకుండా, ఎవరికైతే చదువు ఉండి నిరుద్యోగులుగా ఉండి వాళ్ళు స్వయం ఉపాధి చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరినీ సెలక్షన్ చేశారు అని చెప్తున్నారు. అవసరమైన ఇతర అర్హులను గుర్తించి తుదుపరి విడతలో కూడా వాహనాలు అందజేస్తామని వెల్లడించారు. 70 మందికైనా మేము కూడా ఉన్నాం కదా అర్హులు, మాకు ఇవ్వలేదేంది అని మీరు బాధపడకుండా మళ్ళీ సెకండ్ ఛాన్స్ లాగా వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తాము అని చెప్తున్నారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దివ్యాంగులకు 6,000 సామాజిక భద్రతా పింఛను, మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయల పెన్షను, డయాలసిస్ రోగులకు ప్రత్యేక ఆర్థిక సహాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమల్లో ఉన్నాయని తెలిపారు. దివ్యాంగులు కూడా ఇతరుల మాదిరిగానే విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటును అందిస్తుంది అన్నారు. ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అమలు చేస్తుందని కూడా తెలియజేశారన్నమాట. ఆలింకో ద్వారా నిర్వహించిన అంచనాల శిబిరాల అనంతరం అవసరమైన సహాయక పరికరాలను త్వరలోనే అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు. అంటే ఇవే కాకుండా
చేత్తో నడుపుకునేవి ఉంటాయి కదండి, అట్లాంటివి కాకుండా బ్యాటరీ వెహికల్స్ కూడా అందజేస్తామని తెలియజేశారనమాట. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల వయోవృత్తుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి మాట్లాడుతూ, దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగుల భాగస్వామ్యానికి ప్రోత్సాహం, విద్య, ఉపాధి, గృహ వసతి, స్వయం ఉపాధి రుణాలు, సహాయ పరికరాల పంపిణీ వంటి చర్యలు దివ్యాంగులకు అభ్యున్నతికి అత్యున్నతమైన వంటి చర్యలు చేపడతామని దోహదపడతాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో దివ్యాంగుల సంక్షేమం, ఉపాధి, భద్రత, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు అమలు చేపడుతున్నట్టు కూడా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు సంక్షేమానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో దివ్యాంగుల భాగస్వామ్యం, బాపట్లలోని వికలాంగుల కళాశాలను డిగ్రీ కళాశాలగా అభివృద్ధి చేయడం, టిట్కో గృహాలు గ్రౌండ్ ఫ్లోర్లో కేటాయింపు, స్వయం ఉపాధి రుణాలు, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ, దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్టాప్లు, టచ్ ఫోన్లు, అవసరమైన సహాయ పరికరాలు పంపిణీ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలతో దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ, ప్రభుత్వం అందించిన 3 వీలర్ స్కూటీలతో ఇప్పుడు మనం తీసుకున్నారు కదా 70 మంది 3 వీలర్ స్కూటీలు, వాళ్ళు చెప్తున్నారనమాట. ఈ విధంగా మేము తీసుకున్నాము, చాలా సంతోషము. ప్రభుత్వం అందించిన 3 వీలర్ స్కూటీలను స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఇతరులపై ఆధారపడకుండా, అర్థమవుతుందా, ఇతరుల మీద ఆధారపడకుండా జీవనోపాధి పొందేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. తమ సమస్యలను గుర్తించి సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదన్నమాట ఏంది ఈ 70 మంది తిరుపతిలో తీసుకున్న స్కూటీల గురించి అక్కడికి వచ్చిన నాయకులు ఏమేం మాట్లాడారు అనేది. ఇక రెండో టిప్లో ఇస్తారు మిగతా వాళ్ళకు కూడా. మేడం గారని మాకు రావా అని మీరు అధైర్యపడొద్దండి, ప్రతి ఒక్కళ్ళకి లబ్ధి చేకూరే విధంగా చేస్తాము అని మన కలెక్టర్ గారు చెప్పడం జరిగిందనమాట. ఇదండి ఈరోజు జరిగిన తిరుపతిలో జరిగిన 3 వీలర్ స్కూటీలు గురించి. మరొక అప్డేట్తో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.